ఆక్వా రంగం రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ గా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. విజయవాడలో జీఎఫ్ఎస్టీ నిర్వహించిన ఆక్వాటెక్ 2.0 సదస్సులో సీఎం పాల్గొని సందేశం ఇచ్చారు. ప్రకృతి సేద్యంతో సాగు చేసిన ఆక్వా ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగానికి అనుకూలంగా ఉందని, గ్రోత్ రేటు 30% సాధించే ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. జీఎఫ్ఎస్టీ ఆధ్వర్యంలో విజయవాడ మురళీ ఫార్చ్యూన్ హోటల్లో 3 రోజుల నుండి జరుగుతున్న ఆక్వాటెక్ 2.0 కాన్క్లేవ్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో ఆక్వా రంగానికి చెందిన ప్రముఖులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. జీఎఫ్ఎస్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ఆక్వా రంగంలో వస్తున్న మార్పులు, అవకాశాలు, సమస్యలు, పరిష్కారాలు, పాలసీలు, టెక్నాలజీ సహకారం వంటి అంశాలపై చర్చించారు. రైతులు, ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల యజమానులు, ట్రేడర్లతో పాటు నిపుణులు ఈ కాంక్లేవ్లో పాల్గొన్నారు. రాష్ట్రానికి ఆక్వాను ప్రధాన ఆదాయ వనరుగా మార్చేందుకున్న అవకాశాలు, అధిగమించాల్సిన అవరోధాలపై ఈ సదస్సులో చర్చించారు. రైతులను చైతన్యపరిచేలా, టెక్నాలజీ వాడకం పెంచేలా 3 రోజుల పాటు పలు అంశాలపై ఇక్కడ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, టెక్నాలజీ వాడకంతో ఆక్వా రంగంలో అద్భుత ఫలితాలు సాధించవచ్చునన్నారు. టెక్నాలజీ వాడకం, నూతన పద్ధతులతో ఈ రంగంలో నిలకడగా 30 గ్రోత్ రేటు సాధ్యమేనన్నారు. ఆక్వాలో ప్రకృతి సేద్యంతో ప్రపంచవ్యాప్తంగా మన ఉత్పత్తులకు డిమాండ్ ఏర్పడుతుందని వివరించారు. ఉత్పత్తులకు వాల్యూ యాడ్ చేయటం ద్వారా రైతులు ఎక్కువ ఆదాయం పొందవచ్చని సీఎం చెప్పారు. ప్రస్తుతం 4 లక్షల ఎకరాల్లో ఆక్వాను సాగు చేస్తున్నారని, 2029-30 నాటికి 10 లక్షల ఎకరాలకు పెరగాలని సీఎం ఆకాంక్షించారు. అయితే కాలుష్యరహితంగా ఆక్వా ప్రయాణం సాగాలన్నారు. ఆక్వాలో ప్రధాన సమస్యగా ఉన్న కాలుష్యానికి పరిష్కార మార్గాలు ఉన్నాయని, వాటిని రైతులు, ఉత్పత్తిదారులు పాటించాలని కోరారు. ప్రభుత్వం ఆక్వా రంగానికి అన్ని విధాలుగా అండగా ఉంటే ప్రోత్సహిస్తుందని భరోసా కల్పించారు. ఏపీలో విద్యారంగాన్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడమే లక్ష్యమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అమలు చేస్తున్న మోస పద్ధతులకు స్వస్తి చెప్పి సృజనాత్మకత పెంపొందించేలా కేజీ టు పీజీ విద్యా కరికులంలో సమూల మార్పులు తెస్తున్నామన్నారు. కళాశాల నుంచి బయటకు వచ్చే విద్యార్థికి వెనువెంటనే ఉద్యోగం లభించేలా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఏపీలో విద్యారంగాన్ని దేశంలోనే నెంబర్ 1గా తీర్చిదిద్దడమే లక్ష్యమని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అమలు చేస్తున్న మోస పద్ధతులకు స్వస్తి చెప్పి సృజనాత్మకత పెంపొందించేలా కేజీ టు పీజీ విద్యా కరికులంలో సమూల మార్పులు తెస్తున్నామన్నారు. కళాశాల నుంచి బయటకు వచ్చే విద్యార్థికి వెనువెంటనే ఉద్యోగం లభించేలా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. జాతీయ విద్యా విధానం లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్రంలో విద్యా నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు సులోచనాదేవి సింఘానియా స్కూల్ ట్రస్ట్లో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఏపీ ప్రభుత్వంతో సింఘానియా గ్రూప్, రేమండ్స్, ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. తిరుపతి జిల్లాలోని 14 పాఠశాలల్లో ఉపాధ్యాయుల పనితీరు, నాణ్యత, ఉపాధ్యాయ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీషు శిక్షణతో పాటు జాతీయ విద్యా విధానంతో సమాంతరంగా సాంకేతికత అనుసంధానం వంటి అంశాల్లో విద్యా నైపుణ్యాన్ని తీసుకురావటం ద్వారా పాఠశాలల నిర్వహణలో మార్పులు తేవాలని నిర్ణయించారు. 5 ఏళ్ల వ్యవధిలో అమలు చేసే ఈ కార్యక్రమం ద్వారా 1,00,000 మంది విద్యార్థులకు మెరుగైన విద్య అందనుంది. ఆ తర్వాత అమరావతి, విశాఖపట్నం, కాకినాడకు కూడా ట్రస్టు సేవలను విస్తరించనున్నారు. విద్యార్థులను ఉన్నత సాంకేతిక పరిజ్ఞానంతో నైపుణ్యవంతంగా తయారు చేయటమే లక్ష్యమని సింఘానియా గ్రూప్ చైర్మన్ తెలిపారు. విద్యార్థులకు మరింత ప్రభావవంతమైన, ఆకర్షణీయమైన అభ్యసన విధానాల్లో బోధన చేసేందుకు వీలుగా ఉపాధ్యాయుల సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు విజయవాడ, వైజాగ్, అమరావతిలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. పాఠ్యాంశాల్లో సాంకేతికతను మెరుగుపరచడం, ఆంగ్లంలో విద్యార్థుల కమ్యూనికేషన్ నైపుణ్యాలను బలోపేతం చేయటం ద్వారా విద్యా నాణ్యత పెంచడమే లక్ష్యమన్నారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి గంగాదేవికి పూజలు చేశారు. పితృదేవతలను స్మరించుకుంటూ పూజాధికాలు చేశారు. దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటూ డిప్యూటీ సీఎం దంపతులు దేవదేవులను ప్రార్థించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగురాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తజనం భారీగా పోటెత్తుతున్నారు. జనవరి 13న మహాకుంభమేళా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు త్రివేణి సంగమంలో సుమారు 55 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.
దేశ విదేశాల నుంచి సైతం భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి పలువురు ప్రముఖులు ప్రయాగ్రాజ్కు క్యూ కడుతున్నారు. మంత్రి లోకేష్ దంపతులు సోమవారం కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించగా, తాజాగా నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా మహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. సతీమణి అన్నా లెజ్నవా, కుమారుడు అకీరానందతో కలిసి పవన్ త్రివేణి సంగమంలో హైందవ సాంప్రదాయబద్ధంగా పుణ్యస్నానాలు ఆచరించి గంగాదేవికి పూజలు చేశారు. పితృదేవతలను స్మరించుకుంటూ పూజాధికారులు నిర్వహించారు. పూర్వీకులకు మోక్ష మార్గం ప్రసాదించాలంటూ వారు గంగాదేవిని ప్రార్థించారు. కుంభమేళా ప్రాంగణంలో ప్రతిధ్వనించే కీర్తనలు, నదీ సంగమం వద్ద పవిత్ర పూజల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పవన్ దంపతులు మమేకమయ్యారు. Sir, it's been my childhood. When I was around 16 and 17, I read about Mahakumbh in Swami Yogananda's Atmakatha. This has been my desire to visit Mahakumbh. And a lot of spiritual gurus, siddhas and yogis would come here. And this has been my long cherished dream. And I'm able to fulfill it. The moment I had experienced, the only feeling I got was, no matter how famous you are, how rich you are, this particular experience can never be replaced. And I take pride in we have such crores of, almost close to 50 crores of people gathering at one spot in such an auspicious situation. And I'm glad that I took a part in this, and it is a most cherishing experience for me. What did you ask from Ganga? Always I pray for the well-being of the nation and well-being of humanity. జాతీయ జల భద్రతలో పోలవరం ప్రాజెక్టు కీలకమని, గోదావరి నదిపై నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టు అత్యంత విశిష్టమైందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. కృష్ణా గోదావరి డెల్టాల స్థిరీకరణ, సుస్థిర వ్యవసాయానికి పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకమని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మరొక 85 సాగునీటి ప్రాజెక్టులు తాగు, సాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాల కోసం నిర్మితమవుతున్నట్లు వెల్లడించారు. జాతీయ జలభద్రతలో పోలవరం ప్రాజెక్టు కీలకమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోదావరి నదిపై నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టు అత్యంత విశిష్టమైందిగా పేర్కొన్నారు. 50 లక్షల క్యూసెక్ల వరద డిశ్చార్జి సామర్థ్యంతో 1128 మీటర్ల పొడవైన స్పిల్వే నిర్మించినట్లు స్పష్టం చేశారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో నిర్వహించిన రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రుల సదస్సుకు నిమ్మల హాజరై ఏపీలో చేపట్టిన ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. డెల్టాల స్థిరీకరణకు, సుస్థిర సాగుకు పోలవరం అత్యంత కీలకమని చెప్పారు. జాతీయ జలభద్రత అంశంపై ఉదయ్పూర్లో అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రుల కాన్ఫరెన్స్ నిర్వహించారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా జల సంరక్షణ అంశాలపై రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రుల సమావేశంలో చర్చించారు. ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న జల సంరక్షణ చర్యలపై మంత్రులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏపీ నుంచి హాజరై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా గోదావరి డెల్టాల స్థిరీకరణ, సుస్థిర వ్యవసాయానికి పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకమని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మరొక 85 సాగునీటి ప్రాజెక్టులు తాగు, సాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాల కోసం నిర్మితమవుతున్నట్లు వెల్లడించారు. జలవనరులను వినియోగించడంలో సాంకేతికతను వినియోగిస్తున్న రాష్ట్రంగా ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు. భూగర్భ జలాల్ని కొలిచేందుకు 1810 ఫిజియోమీటర్లు ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. Our vibrant Honorable Prime Minister Sri Narendra Modi ji keen the implementing the proposal. Sri Nara Chandrababu Naidu garu, a visionary leader, and our Honorable Chief Minister has also formatted interlinking schemes in Andhra Pradesh. Some of the projects completed: Polavaram Krishna, Polavaram Elur, Krishna Penna. Projects under progress: Polavaram Champavati, Vamsadhara Nagavalli, Nagavalli Champavati. Next. After bifurcation, residual state of Andhra Pradesh has become a low income state, and a majority of the people depends on the only agriculture. The government of Andhra Pradesh, the government of India magnanimously came forward and announced national status to the Polavaram project. Polavaram irrigation project is a unique and critical project in the world, for which is the river Godavari is diverted so as to accommodate solid foundation for spillway. Across the river, we are constructing
earth cum rockfill dam on sand foundation with the help of diaphragm wall 1396 meters length and maximum depth of 100 meters. Spillway 1128.4 meters long with 48 radial gates to release the highest discharge in the world, 50 lakhs cusics water. Next, stabilization of Godavari Delta and Krishna Delta, Polavaram benefits. Further, water supply to most backward north coastal region, Visakhapatnam, Vijayanagaram and Srikakulam districts. ఉయ్యూరు వీరమ్మ తల్లి సిడిబండి ఉత్సవం కనుల పండుగ జరిగింది. వేలాది మంది భక్తులు సిడిబండి ఉత్సవంలో పాల్గొన్నారు. శివాలయం రోడ్డు మీదుగా అశేష భక్తజనంతో వస్తున్న సిడిబండికి దారి పొడవున భక్తులు పసుపు నీళ్లు వారపోసి కర్పూర హారతులతో స్వాగతం పలికారు. పెళ్లి కొడుకును సిడిబండికి కట్టిన వెదురు బుట్టలో కూర్చోబెట్టి పెళ్లి కొడుకు పైకి భక్తులు అరటికాయలు విసిరారు. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ల 11వ రోజున జరిగే ఉత్సవానికి ముందే తయారు చేసిన సిడిబండిని ముందుగా కరణంగారి బజార్ దగ్గర తొలి పూజలు నిర్వహించి అనంతరం డప్పు వాయిద్యాలు, కొమ్ముబూరలు, మేళతాళాల మధ్య వీరమ్మ తల్లికి జయ జయ ధ్వానాలు చేస్తూ యువతి యువకులు ఉత్సాహంగా సిడిబండిని తాడుతూ ముందుకు లాగుతూ ఊరేగింపుగా బయలుదేరారు. శివాలయం రోడ్డు మీదుగా అశేష భక్తజనంతో వస్తున్న సిడిబండికి దారి పొడవునా భక్తులు పసుపు నీళ్లు వారపోసి కర్పూర హారతులతో స్వాగతం పలికారు. గుమ్మడికాయలను ఉట్టితో తెచ్చి సిడిబండికి కట్టడం వల్ల కుటుంబానికి అమ్మవారి దయతో మంచి జరుగుతుందని సిడిబండికి ఎదురొచ్చి గుమ్మడికాయలు సమర్పించారు. ఆ గుమ్మడికాయను తమ ఇంటి గుమ్మానికి కడితే దుష్టశక్తులు గడప దాటి రావు అనే భక్తుల విశ్వాసం. భక్తుల ఊరేగింపుతో సిడిబండి ప్రధాన ఆలయానికి చేరుకుంది. అక్కడకు చేరుకున్న పెళ్లి కొడుకును సిడిబండికి కట్టిన వెదురు బుట్టలో కూర్చోబెట్టి పెళ్లి కొడుకు పైకి భక్తులు అరటికాయలు విసరడం ఆనవాయితీ. సిడిబండి బుట్టలో పడిన అరటిపండు తమకు దొరికితే సంతానం లేని మహిళలకు అమ్మవారి దయతో సంతానం కలుగుతుందని కొందరి భక్తుల నమ్మకం. ఆ అరటిపండ్లను దొరికిపుచ్చుకునేందుకు కూడా భక్తులు పోటీ పడతారు. గుడి ప్రదక్షిణల అనంతరం సిడిబండిని ఆలయ ప్రాంగణంలో నిలిపి ఉంచారు. ఈ ఉత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ అన్ని భద్రతా ఏర్పాట్లు తీసుకుంది. పోలీసులు రిటైర్ అయిన తర్వాత కూడా బట్టలు ఊడదీసి నిలబెడతానని రాష్ట్ర పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు అన్నారు. ఇదే వ్యవహార శైలిని కొనసాగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేయడం మానుకోవాలన్నారు. పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా బెదిరింపుగా జగన్ వ్యాఖ్యలున్నాయని ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు గత 8 నెలల కిందట తమ ప్రభుత్వంలో పనిచేసిన వారిననే విషయాన్ని జగన్ గుర్తుంచుకోవాలన్నారు. రాజకీయాలకు, వర్గాలకు, రాగద్వేషాలకు అతీతంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిందని వ్యాఖ్యానించడం అత్యంత దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పోలీసులు ఎప్పుడూ చట్టానికి, ధర్మానికి, న్యాయానికి, సత్యానికి సంకేతాలైన ఆ 4 సింహాల సెల్యూట్ చేస్తారని స్పష్టం చేశారు. చట్టాలను, ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వారికి సెల్యూట్ చేయరన్నారు. జగన్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను ఉద్దేశించి ప్రెస్ మీట్లో పోలీసులు రిటైర్డ్ అయిన తర్వాత కూడా బట్టలు ఊడదీసి నిలబెడతానని చెప్పేటటువంటి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులను తీవ్రంగా పరిగణిస్తూ ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో 9 నెలల క్రితము మీ ప్రభుత్వంలో కూడా ఇదే పోలీసులు పనిచేశారని చెప్పి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం.
ఎందుకంటే పోలీసులు ఎప్పుడు కూడా చట్టానికి, న్యాయానికి, సత్యానికి, ధర్మానికి నిలబడిన ఆ 4 సింహాలు పోలీసు దానికి సెల్యూట్ చేస్తామే తప్ప చట్టాల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల వ్యతిరేకత ఉన్నవాడికి ఎవరికి కూడా మేము సెల్యూట్ కొట్టమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ విధంగా మీరు అంటే మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈరోజు ఈ విధంగా మాట్లాడుతుంటే అది చాలా దురదృష్టకరంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం భావిస్తూ ఉన్నది. ఎందుకంటే మీరు ఈ విధంగా మాట్లాడటం వల్ల మీరే వీళ్ళు ఈ విధంగా మాట్లాడితే మీ కింద వాళ్ళు ఇంక ఎలా మాట్లాడతారో ఒకసారి మీరు మననం చేసుకోవాలి. తను చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పోలీసు అధికారుల సంఘం పూర్తిగా ఖండిస్తూ ఈ వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోవాలని, అలాగనే పోలీస్ అధికారుల సంఘం తరఫున మనవి చేసుకుంటూ మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలే చేయడం వలన పోలీసు సభ్యులందరూ, పోలీసు ఉద్యోగస్తులందరూ మా మనోభావాలు దెబ్బతిని మేము ఎందుకోసం చేస్తున్నాము, ఒక పార్టీ కోసము, ఒక రాజకీయ పార్టీల కోసము, లేకపోతే మా సొంత అవసరాల నిమిత్తము చేయము. ఉద్యోగము దానిలో భాగంగానే రాజకీయాలకు అతీతంగా మేము ఉద్యోగం నిర్వర్తిస్తూ ఉంటాం. వీటిని మీ వ్యాఖ్యల పట్ల మా పోలీసులందరూ మనోభావాలు దెబ్బతిని వైసీపీ అధినేత జగన్ పై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రశ్నల వర్షం కురిపించారు. అసెంబ్లీలో మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచిన నేరస్తుడికి పరామర్శ ఎందుకని ప్రశ్నించారు. దోపిడీదారు వంశీతో ములాఖత్పై జగన్ జవాబివ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జగన్కు పల్లా శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. వైసీపీ అధినేత జగన్కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బహిరంగ లేఖ రాశారు. దోపిడీదారు వంశీతో ములాఖతుపై జవాబివ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో మహిళలను కించపరిచిన నేరస్తుడికి పరామర్శ ఎందుకని ప్రశ్నించారు. దళితుడైన సత్యవర్ధన్ని హత్య చేస్తారన్న వంశీని ఎలా పరామర్శిస్తారని, నీకు దళితుల కన్నా నేరస్తుడు ఎక్కువైపోయాడా అంటూ పల్లా నిలదీశారు. అసెంబ్లీలో దుశ్శాసనుడిలా మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసిన వ్యక్తిని ఏ రకంగా పరామర్శిస్తారని, మహిళల వ్యక్తిత్వం కన్నా నేరస్తుడు వంశీ ఎక్కువైపోయాడా అంటూ శ్రీనివాసరావు మండిపడ్డారు. తల్లి చెల్లిపై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన నీకు ఇతర మహిళలపైన గౌరవం ఉంటుందా అని ఆయన నిలదీశారు. మొత్తం 10 ప్రశ్నలతో కూడిన బహిరంగ లేఖను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా జగన్కు పంపించారు. జగన్ పై మంత్రి లోకేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్ గా చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేశారని దుయ్యబట్టారు. 5 ఏళ్ల పాలనలో చట్టాలను తుంగలో తొక్కి ఇప్పుడు ప్రజాస్వామ్యం పద్ధతులు అంటూ మీరు లెక్చర్ ఇవ్వటం వింతగా ఉందని లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డికి నిజం చెబితే తల 1000 ముక్కలవుతుందనే శాపం ఏమైనా ఉందా అని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. పచ్చి అబద్ధాలను కాన్ఫిడెంట్గా చెప్పడంలో జగన్ పీహెచ్డీ చేసినట్లున్నారని ఎద్దేవా చేశారు. ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనే భ్రమలోంచి ఇకనైనా జగన్ బయటకు రావాలని లోకేష్ సూచించారు. 100 మందికి పైగా వైసీపీ రౌడీలు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం కోట్లాది ప్రజలు కళ్లారా చూశారన్నారు. కక్ష సాధింపు కుట్రలు కుతంత్రాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని లోకేష్ దుయ్యపట్టారు. అధికారం ఉన్నప్పుడు యథేచ్ఛగా చట్టాలను తొంగలో తొక్కి ఇప్పుడు ప్రజాస్వామ్యం పద్ధతులు అంటూ జగన్ లెక్చర్ ఇవ్వటం వింతగా ఉందని ఎద్దేవా చేశారు. లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో అగ్ని ప్రమాదం బాధాకరమని, దేవుడి దయతో పెను ప్రమాదం తప్పిందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. అఖిల్ అనే విద్యార్థికి గాయాలు అయ్యాయని, కానీ అంత ప్రమాదం కాదని చెప్పారు. విద్యార్థికి మెరుగైన వైద్యం అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. గన్నవరం మండలం గోపనపల్లిలో అగ్ని ప్రమాదానికి గురైన లిటిల్ లైట్స్ అనాథాశ్రమాన్ని ప్రభుత్వ విప్ గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సందర్శించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అధికారులను, ఆశ్రమ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గాయాల పాలైన 2 చిన్నారులను ఫోన్లో పరామర్శించారు. చిన్నారులకు అవసరమైన వైద్యాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో మంటలు అంటుకున్నాయని, ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని భావించారు. దేవుని దయతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు. వెంటనే ఆశ్రమ సిబ్బంది అప్రమత్తం కావడంతో ప్రమాద స్థాయి తగ్గిందని వెల్లడించారు. అఖిల్ అనే విద్యార్థికి గాయాలయ్యాయని, కానీ అంత ప్రమాదం కాదని చెప్పారు. విద్యార్థికి మెరుగైన వైద్యం అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. నిన్న చాలా మంచి రోజు అని అనుకోవాలి ఒక రకంగా. ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ క్రైస్తవ సోదరీమణులు వాళ్ళు కూటమి జరుపుకుంటా ఆ టైంలో ఏంటి పొగ వస్తుందని చూసిన పరిస్థితి. వెంటనే అలర్ట్ చేసి వీళ్ళందరూ చూస్తే ఆ రూమ్లో
దాదాపు 32 మంది కిడ్స్ ఆ రూమ్లో ఉన్న పరిస్థితి. ఇప్పుడు 150 మంది స్ట్రెంగ్త్ ఉంది దీంట్లో. యువతల రూముల్లో మిగతా విద్యార్థులు ఉన్న పరిస్థితి. దేవుడు కరుణించాడని నేను బలంగా నమ్ముతున్నాను. వాళ్ళు నిన్న పొద్దున్న లేస్తున్న వేళ చాలా మంచిది. వాళ్ళు కనుక జరగకపోతే ఎలా ఉండేది ఊహించడానికి కూడా భయంగా ఉన్న పరిస్థితి. ఒక్క అఖిల్ అనే కుర్రాడికి కొంచెం 1% బర్నింగ్స్ ఉన్నాయి తప్ప ఆయన వేంపాడు గ్రామానికి సంబంధించిన స్టూడెంట్. సో తన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్ళి చూపించి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. అవసరమైతే ఆయనకి అవసరం లేదని చెప్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులతో కూడా మాట్లాడిన పరిస్థితి. అవసరమైతే ఆయన మంచి హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమం డెఫినెట్గా మేము తీసుకుంటాం. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి హాని కలుగుతుందని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ తెలిపారు. రైతు బజార్లలో, హాస్పిటళ్లలో ఎక్కడానూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని, దానికి బదులుగా పర్యావరణ హితమైన వస్తువులను వాడేందుకు ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. మార్చి 1, 2025 నుంచి సింగిల్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక రైళ్లు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కార్యక్రమంలో భాగంగా వ్యర్థాలు ఎక్కువగా వచ్చే ప్రదేశాలైన రైతు బజార్, మార్కెట్, హాస్పిటల్స్, హోటల్స్ మేనేజర్లతో నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మాట్లాడుతూ, ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి హాని కలుగుతుందని, అవి భూమిలో కలిసిపోవడానికి 200 సంవత్సరాలకు పైగా సమయం పడుతుందని, పర్యావరణ హితమైన వస్తువులనే వాడాలని, మార్కెట్ ప్రదేశాలలో, రైతు బజార్లలో, హాస్పిటళ్లలో ఎక్కడానూ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ను నిషేధించాలని, దానికి బదులుగా పర్యావరణ హితమైన వస్తువులను వాడేందుకు ప్రజలను చైతన్యపరచాలని, ఈ నెలాఖరులోగా ప్రజలందరికీ వాటి గురించి అవగాహన కల్పించాలని తెలిపారు. మార్చి 1, 2025 నుండి సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రత్యేక రైడ్లు నిర్వహిస్తారని, ఎవరైనా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడినచో, అమ్మినచో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని భారీ జరిమానా విధిస్తారని, అమ్మేవారి ట్రేడ్ లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారని తెలిపారు. మతోన్మద శక్తులు ప్రబలుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావాల్సిన ఆవశ్యకత ఉందని ఓపీడీఆర్ జాతీయ అధ్యక్షుడు చిగురుపాటి భాస్కరరావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కమ్యూనిస్టులను ఆహ్వానిస్తూ ఈ నెల 23న సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఓపీడీఆర్ జాతీయ అధ్యక్షుడు చిగురుపాటి భాస్కరరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాస్కరరావు మాట్లాడుతూ, దేశంలో మత ఛాందస్యవాద రాజకీయ పార్టీలు రాజ్యమేలుతున్నాయన్నారు. ఈ తరుణంలో రాజ్యాంగ పరిరక్షణ కోసం మార్క్సిస్ట్ భావజాలం ఉన్న అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఏకం కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ నెల 23న నగరంలో జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న బుక్ ఫెస్టివల్ లైబ్రరీ హాల్ నందు భారత కమ్యూనిస్టు పార్టీ పురోగమనం, ఆవశ్యకత, అవకాశాలు, అవరోధాలు అన్న అంశంపై అన్ని కమ్యూనిస్టు నాయకులతో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. 100 సంవత్సరాలు అయిపోయిన కమ్యూనిస్ట్ ఉద్యమం 1955తో పోలిసి ఈనాడు దాదాపు నామమాత్రం అయిపోయింది. అనేక ముక్కలుగా, చీలికలు, పేలికలుగా అయిపోయింది. అదే 1925లో ఏర్పడినటువంటి మతోన్మాద సంస్థలు బలపడి ఈరోజు రాజ్యాధికారంలోకి వచ్చి ఈ లౌకిక భారతదేశాన్ని ఒక మత రాజ్యంగా మార్చి ఈ సమాజాన్ని ఇచ్చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాయి. ధ్వంసం చేయడం కోసం ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే అమెరికా తదితర దేశాలకి లొంగిపోవడం పెరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ నిర్మాణాలన్నీ కూడా ఇప్పుడు ఏకం కాకపోయినా ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ని, కామన్ మినిమం ఆర్థిక, సాంఘిక, రాజకీయ ప్రోగ్రాంలు పెట్టుకొని కలిసి ఒక ఫోర్సుగా ఏర్పడే అవకాశం ఉందా లేదా? ఉంటే అవకాశాలేంటి, దానికోసం ఇబ్బందులేంటి, ఆటంకాలేంటి, ఇవన్నీ కూడా ఆ 17 కమ్యూనిస్టు వామపక్ష నిర్మాణాల యొక్క నాయకుల ద్వారానే ప్రజలందరికీ తెలియజేయడం కోసం. భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు దాటిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీని నిర్వహించాల్సినటువంటి కర్తవ్యాలు చాలా ఉన్నప్పటికీ అవి ఏకీకృతంగా పనిచేయకపోగా చాలా చీలికలు పేలికలైపోయి ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ముక్కలైపోయింది. ఈ లోపల పెట్టుబడిదారి సంక్షోభం, సామ్రాజ్యవాద సంక్షోభం, సామాజిక సంక్షోభాలు తీవ్రంగా పెరిగిపోతా ఉన్నాయి.
మతోన్మాద సమస్య దేశంలో అతలాకుతలంగా పెరిగిపోతా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వివిధ కమ్యూనిస్ట్ పార్టీలు గ్రూపులను ఏకమై ఒక పునరేకీకరణ జరగటానికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.